అమ్మగారిది పర్సనల్ ఫోటో కట్ చేసి సేగు రామసుబ్బయ్య గారి అమ్మగారు అనసూయమ్మ గారు స్వర్గస్థులయ్యారు. రామసుబ్బయ్య గారు మా ఆయుష్ యోగా సేవా సమితి సభ్యులు కావడంతో ఈ సమాచారం మాకు వెంటబడే తెలియజేశారు. గురూజీ మా అమ్మగారు స్వర్గస్థులయ్యారు, మేము నేత్రదానం చేయడానికి సిద్ధంగా ఉన్నామని నాకు తెలిపిన వెంటబడి నేను నంద్యాల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి గారికి విషయం తెలియజేశాను. వారు వెంటబడే కర్నూలుకు ఫోన్ చేసి అక్కడ రెడ్ క్రాస్ నుంచి టెక్నీషియన్ ప్రదీప్ గారిని ఇక్కడికి పిలిపించి ఐ డొనేషన్ చేయడం జరిగింది. నేను కోఆర్డినేటర్గా ఎన్నికైనప్పటి నుంచి అనసూయమ్మ గారితో సుమారు 23 మంది మరణించారు. కానీ వీళ్ళ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అనసూయమ్మ గారితో కలిపి 14 మందితో నేత్రదానం చేపించడం జరిగింది. అంటే కేవలం నంద్యాల పట్టణం నుంచి 28 మందికి చూపును ప్రసాదించిన వారమయ్యాం. ఇలా అనసూయమ్మ గారిని ఆదర్శంగా తీసుకొని రామసుబ్బయ్య గారు ఏ విధంగా అయితే స్పందించి ఐ డొనేషన్కు ముందుకు వచ్చారో అలా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబంలో కూడా పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. అయినా ఈ శరీరం మట్టిలో కలిసిపోయి కాలి బూడిద అయ్యేదానికంటే ఒక ఇద్దరికి చూపును ప్రసాదిస్తుంది కదా అనే ఆలోచనతో ముందుకు వస్తే మన యావత్ భారతదేశాన్ని మార్చలేకపోయినా కనీసం మన ఆంధ్ర రాష్ట్రంలో కొద్ది మంది కన్నా చూపును ప్రసాదించిన వాళ్ళం అవుతాం. ఇలా నంద్యాల నుంచి అత్యధిక సంఖ్యలో ఐ డొనేషన్ చేయడానికి ముందుకు వస్తే మన పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి గారు కూడా నంద్యాలలో ఒక ఐ బ్యాంకు ఏర్పాటు చేయడానికి కూడా మాకు మాటిచ్చారు. అలాగే బ్లడ్ స్టోరేజ్ దానికి మాటిచ్చారు. త్వరలో మన రెడ్ క్రాస్ సొసైటీకి ఇలా ఐ డొనేషన్ చేసేందుకు ఎక్కడికైనా వెళ్ళేటందుకు వెహికల్ కూడా ఇస్తానని కూడా దానికి కూడా ప్రామిస్ చేశారు. ఆమె వచ్చిన వెంటనే వెహికల్ ఒకటి వచ్చేస్తుంది. తర్వాత ఐ బ్యాంక్ కూడా త్వరలో వస్తుంది. కాబట్టి ఇలా నంద్యాలలో అందరికీ అందుబాటులో ఉండేదానికి ఎంపీ గారు శబరి గారు తమ వంతు తాము కృషి చేస్తామన్నారు. దీనికి నంద్యాల మరియు చుట్టుపక్కల ప్రజలు కూడా ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో పాలు పంచుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా అందరికీ చూపును ప్రసాదించే విధంగా ముందుకు రావాలని చెప్పి నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు పరమ కోసం పాటుపడని ఈ దేహం ఎందుకని వ్యక్తం అనే విధంగా అలా వ్యక్తం కాకూడదని సేగు అనసూయమ్మ గారి కుమారుడు వారి కుటుంబ సభ్యులు ఈరోజు తమ తల్లిగారి నేత్రములు ఇతరులకు ఉపయోగపడాలి, అలాగే తమ తల్లిగారు మరోసారి జీవించాలనే ఒక గొప్ప ఆశయంతో నేత్రదానం చేసినందుకు వారి కుటుంబ సభ్యులందరికీ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఒక మంచి కార్యక్రమానికి మీరు స్ఫూర్తిగా నిలిచారు. అలాగే తనకు వచ్చిన అవకాశాన్ని ఎంతోమందికి చాలా అపోహలతో అనుమానాలతో ఉంటారు. అలాంటి వారిని ఎంతోమందిని ఈరోజు ఆనంద్ గురూజీ గారు ఈ నేత్రదానం మీద అవగాహన కల్పించి చాలా అత్యద్భుతంగా మన నంద్యాల పట్టణంలో ఎక్కువ మంది నేత్రదానం చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు. గురూజీ గారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇలాంటి స్ఫూర్తితో ముందుకు సాగితే భవిష్యత్తులో మనం నంద్యాలలో ఐ బ్యాంకు, రెడ్ క్రాస్, బ్లడ్ స్టోరేజ్ బ్యాంకు ఇవన్నీ ఏర్పాటు చేయడం పెద్ద విశేషమేం కాదు. ఎందుకంటే ఈ యొక్క సేవాభావం అనేది ఎప్పుడైతే మన నంద్యాల ప్రజల్లో విస్తరించిందో అప్పుడు ఖచ్చితంగా మనం లక్ష్యాన్ని చేరుకుంటాము. మన నంద్యాలలో వాళ్ళు ఎక్కడెక్కడో కండ్లు లేని వాళ్లకు నంద్యాల నుంచి మనం నేత్రములు ఈరోజు హైదరాబాద్ ఎల్వి ఐ ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ద్వారా చేరుతాయంటే ఇది మన నంద్యాలకి గర్వకారణం. ఇలాంటి మంచి మనసులు ఉండే నంద్యాల పట్టణంలో ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మా అమ్మగారు స్వర్గస్థులైనారు. ఆనంద్ గురూజీ గారి ఆధ్వర్యంలో మేము నేత్రదానం చేయడానికి చాలా ఆనందపడుతున్నాము. మా అమ్మగారి ఇంకా ఇద్దరికి చూపు వస్తుందంటే మాకు ఎంతో ఆనందదాయకము. అవసరంగా పారేసే బదులు అది ఇద్దరికి ఇస్తే చాలా మంచిదని నా అభిప్రాయం. అందరూ కూడా ఆలోచించి ఇట్లా మంచి కార్యక్రమం